వెల్కమ్ టు ఈజీ మూవీ ఛాన్స్. నేను మీ ప్రియా. అందరికీ నమస్కారం. ఈరోజు టాలీవుడ్ రౌండప్లో హరిహర వీరమల్లు సినిమా అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు. నిన్న మొన్నటి వరకు ఈ చిత్రంపై పవర్ స్టార్ అభిమానుల్లో కూడా అంచనాలు లేవు. గత 5 ఏళ్లుగా నిర్మాణం జరుపుకున్న ఈ సినిమా థియేటర్లలో విడుదలైతే చాలు అనుకున్నారు. ఇప్పటిదాకా రిలీజైన టీజర్, సాంగ్స్కు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. వాయిదాల మీద వాయిదాల పడుతుండటంతో ఫ్యాన్స్ సైతం పట్టించుకోవడం మానేశారు. ఇలాంటి టైంలో వచ్చిన వీరమల్లు ట్రైలర్ పరిస్థితులన్నిటినీ మార్చేసింది. హరిహర వీరమల్లు మూవీ ట్రైలర్ తాజాగా రిలీజయింది. ఇప్పటిదాకా మేకలను తిన్న పులులను చూసుంటారు. ఇప్పుడు పులుల్ని వేటాడే బెబ్బులిని చూస్తారు అంటూ వచ్చిన ఈ ట్రైలర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. వీరమల్లు అనే పోరాట యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ ఆశ్చర్యపరిచారు. 3 నిమిషాల నిడివితో కట్ చేసిన ఈ వీడియో ఒక్కసారిగా సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. ఇది సోషల్ మీడియాలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది. తెలుగుతో పాటుగా తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో హరిహర వీరమల్లు ట్రైలర్ విడుదలైంది. తెలుగు ట్రైలర్ 24 గంటల్లో 48 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. టాలీవుడ్ చరిత్రలోనే ఒక్క రోజులో ఇన్ని మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న ట్రైలర్ ఇదేనని, అన్ని రికార్డ్స్ బ్రేక్ చేసిందని పేర్కొన్నారు. అన్ని భాషల్లో కలిపి ఈ ట్రైలర్కు 61.7 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చినట్లు వెల్లడించారు. ఇది రికార్డు మాత్రమే కాదు, భవిష్యత్తులో జరగబోయే దానికి ఇది ఒక హెచ్చరిక అని అన్నారు. ఈసారి డేట్ మారదు, ఇండస్ట్రీ రికార్డులు మారతాయి అని ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో డైరెక్టర్ జ్యోతి కృష్ణ చెప్పినట్లు జరిగిందని పోస్ట్ పెట్టారు. నెక్స్ట్ టాలీవుడ్ రౌండప్లో ఇంకో సినిమా గురించి మాట్లాడుకుందాం. థాంక్యూ ఫర్ వాచింగ్. మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.